వింగ్ కమాండర్ అభినందన్ పాక్ చెరలో ఉన్న 60 గంటల్లో తన అనుభవాలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించారు. పాకిస్తాన్ చేతిలో బందీగా ఉన్నప్పుడు తనను మానసికంగా వేధించారని వింగ్ కమాండర్ అభినందన్ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్కు చెప్పారని రక్షణ వర్గాలు తెలిపాయి. పాక్ వేధింపులకు గురిచేసిన అభినందన్ మానసికంగా బలంగా చురుగ్గానే ఉన్నట్లు పేర్కొన్నాయి. నిన్న ఢిల్లీలో సైన్యానికి చెందిన రీసెర్చ్ రిఫరల్ ఆసుపత్రిలో అభినందన్ను రక్షణ మంత్రి కలుసుకున్నారు. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న 60 గంటల్లో జరిగిన పరిణామాలను అభినందన్ రక్షణ మంత్రికి వివరించారు. పాక్ నుంచి బయటపడిన అభినందన్కు ప్రస్తుతం వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న రీసెర్చ్ రిఫరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ రోజు కూడా మరికొన్ని పరీక్షలు నిర్వహించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.